హలో నమస్తే అండి. ఈరోజు మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ గురు యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీకు ఈరోజు జీడిఎస్ రిజల్ట్స్ వచ్చాయండి. ఈవినింగ్ 6కి వచ్చాయండి. ఆ రిజల్ట్స్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. వచ్చి మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోనే ఉందండి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వచ్చి ఒకసారి చూపిస్తాను చూడండి. అన్నీ 10లు అండి. చూడండి 100 వస్తాయి. చూడండి అన్నీ ఓపెన్ అవుతుందండి. 100 99 100 100 100 100 100 100 ఉన్న 1200 పోస్టులోనూ మ్యాక్సిమం 100కే వచ్చాయండి. నార్త్ ఈస్ట్కి వచ్చి తక్కువ ఉందండి. 95 95 95 95 95 95 95 హైయెస్ట్ కట్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ అండి. మ్యాక్సిమం 99 పోస్టులు 99% పోస్టులు మొత్తం 100%కి వెళ్ళిపోయాయండి. కట్ ఆఫ్ నార్త్ ఈస్ట్లో తక్కువ ఉందండి. పోస్టులు కూడా మ్యాక్సిమం నార్త్ ఈస్ట్లో మన స్టేట్తో కంపేర్ చేసుకుంటే నార్త్ ఈస్ట్లోనే ఎక్కువ పోస్టులు అండి. దగ్గరగా 1244 పోస్టులు అండి. మీకు ఈ పోస్టు రిజల్ట్కి సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అందరికీ ఫోన్కి మెసేజ్లు వచ్చాయండి. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది జీడిఎస్ ఎంగేజ్మెంట్ 2025 అని. దానికి సంబంధించి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు నేను చెప్తానండి. టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ అండి. మార్క్ షీట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఏదైనా సరే ఐడెంటిటీ ప్రూఫ్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన క్యాస్ట్ లేదా మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి ఓబీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఏదైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. పీడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్ అయితే పీడబ్ల్యూ క్రింద మీరు పెట్టుకున్నారో ఆ పీడబ్ల్యూ సర్టిఫికేట్ అండి. ఆ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సపరేట్గా ఈడబ్ల్యూఎస్ కోటా అని ఉందండి. ఈడబ్ల్యూఎస్ సంబంధించి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి. లేకపోతే మ్యాక్సిమం నాకు తెలిసి మార్క్ షీట్ సరిపోతుంది, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ డిస్పెన్సరీ, ఇది మాత్రం కంపల్సరీ అండి. ఇది మ్యాక్సిమం ఎబో అసిస్టెంట్ సివిల్ సర్జన్ దగ్గర నుంచి తీసుకోవాలండి. గ్రీన్ ఇంక్ హోల్డరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఈ మెడికల్ సర్టిఫికేట్ మీకు ఎక్కడా దొరకదు. మీకు ఆ మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ ఇస్తానండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు నా మెడికల్ సర్టిఫికేట్ దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ కనుక ఎవరైనా అప్లై చేసినట్టు ఉంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు మీకు ఒక సర్టిఫికేట్ ఉంటుందండి. ఆ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఇది కంపల్సరీ అండి. అరుణాచల్ ప్రదేశ్ అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే అక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంది కదా అని అరుణాచల్ ప్రదేశ్ తెలియకుండా అప్లై చేసేసారండి. వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ సంపాదించి తీసుకొని వెళ్ళాల్సిందేనండి. దీంతోపాటు ఈ నోటిఫికేషన్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. ఒకటి ఎన్ఎక్జర్ 4 అండి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ నుంచి కానీ ఏ పోస్ట్ ఆఫీస్ జాబ్ నుంచి కానీ కంపల్సరీ రిటైర్ ఆర్ డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ చేయలేదని ఎన్ఎక్జర్ 4 అండర్టేకింగ్ మీరు ఇవ్వాలండి. ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ ఫార్మాట్లో ఉండాలండి. ఓబీసీ అయితే ఈ ఫార్మాట్లో ఉండాలండి. ఇన్కమ్ అసెట్ పీడబ్ల్యూ వాళ్ళది ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఈ ఫార్మాట్లో ఉండాలండి. అండర్టేకింగ్ ఫర్ ది కంప్యూటర్ అండి. ఇది కంప్యూటర్ కంపల్సరీగా నేర్చుకోవాలండి. బీపీఎం అయినా ఏబీపీఎం అయినా కంప్యూటర్ కంపల్సరీగా నేర్చుకోవాలి. సైక్లింగ్ కంపల్సరీగా నేర్చుకోవాలి. సైక్లింగ్ వచ్చినట్టు కంప్యూటర్ వచ్చినట్టు అండర్టేకింగ్ తీసుకుంటారండి. అంటే మీ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకుంటారండి. అది కంప్యూటర్ది. ఇది సైకిల్ ఆర్ 2 వీలర్ సంబంధించిందండి. రాబోయే కాలంలో మ్యాక్సిమం అందరికీ 2 వీలర్స్తోనే డెలివరీ ఉంటుంది పోస్ట్మెన్లకి. అందుకనే 2 వీలర్ కంపల్సరీ చేశారు. అందుకే డిక్లరేషన్ తీసుకుంటున్నారండి. తర్వాత
మీకు వాళ్ళు ఇచ్చే శాలరీ కాకుండా వేరే ఇన్కమ్ ఆఫ్ సోర్స్ మీరు చూసుకుంటున్నట్టు మీకు ఉన్నట్టు అండర్టేకింగ్ ఇవ్వాలండి. తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని ఈ అండర్టేకింగ్ అండి. తర్వాత మీ ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారని ఇది ఎనాక్సర్ 10 అండి. ఈ ఎనాక్సర్స్ కూడా నా వెబ్సైట్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. దీంతోపాటు మెడికల్ సర్టిఫికేట్ కూడా నా వెబ్సైట్లో ఉంటుంది, లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఏ పోస్ట్కి ఎంత శాలరీ వస్తుంది అది కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏ పోస్ట్ అంటే ఏబిపిఎం ఆర్ డాక్ సేవకం, వీళ్ళ స్టార్టింగ్ బేసిక్ వచ్చి మినిమం బేసిక్ ఉంటుందండి. అదే లెవెల్ 1 బేసిక్ 10,000. వాళ్ళకు వచ్చి 10,000 బేసిక్కి శాలరీ వచ్చి లెవెల్ 1 ఏబిపిఎం అండి. వాళ్ళ బేసిక్ వచ్చి 10,000. అలవెన్స్లు ఏమి ఉండవండి. కంబైన్ డ్యూటీ ఉంటేనే మీకు అలవెన్స్లు ఉంటాయండి. ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్లు కూడా ఏమి ఉండవండి. సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్సే 90 రూపాయలు వస్తుంది. మీకు శాలరీ వచ్చి బేసిక్ పే 10,000, డిఏ 53% ఉందండి. మ్యాక్సిమం ఈ జనవరి డిఏ ఇవ్వాలి. ఆ డిఏ ఇస్తే పెరుగుతుంది. ప్రజెంట్ ఉన్న డిఏ 53%, అది 5,300 అండి. మొత్తం 15,300 వస్తుంది. దీనికి ఇంకో 90 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది, ఇందులో చూపించలేదు. 90 రూపాయలు సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ అండి. ఓన్లీ ఏబిపిఎంఆర్ డాక్ సేవక్ అండి. మొత్తం 15,390 రూపాయలు అండి. ఇది మీకు తీసుకునే శాలరీ అండి, మీకు వచ్చే శాలరీ. ఇందులో కటింగ్స్ ఉంటాయండి. ఎన్పిఎస్, ఎస్డిబిఎస్ ఉంటుంది, జిఐఎస్ ఉంటుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుందండి. ఇవన్నీ కటింగ్లు పోను మీకు మొత్తం శాలరీ వస్తుందండి. అదే బీపీఎంకి అయితే వచ్చి ఒక శాలరీ చూద్దాం. బీపీఎంకి కూడా లెవెల్ 1 ఇస్తారు, కానీ బేసిక్ మారుతుంది, 12,000 అవుతుంది. మీకు ఇయర్కి ఇంక్రిమెంట్ ఉంటుందండి. ఇంక్రిమెంట్ వచ్చి 3%. అకౌంట్ మెయింటెనెన్స్ అలవెన్స్ 500. సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది మీరు చేసే పోస్ట్ని బట్టి, మీది కంబైన్ డ్యూటీ అయితే సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ వస్తుంది, దాంతోపాటు కంబైన్ డ్యూటీ అలవెన్స్ కూడా వస్తుంది. బేసిక్ పే 12,000, డిఏ 6,360 రూపాయలు, ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ 500, మొత్తం 18,860 రూపాయలు శాలరీ వస్తుంది. మీకు కూడా ఎస్డిబిఎస్ కట్టింగ్ ఉంటుందండి. ఎస్డిబిఎస్తో పాటు జిఏఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. మీకు మొత్తం శాలరీ 17,500 దాకా రావచ్చు. ఈ 17,500తో పాటు బీపీఎంకి వచ్చి ఆఫీస్లో చేసే పనిని బట్టి ఇంకా ఇన్సెంటివ్స్ ఉంటాయండి. టీడీ ఇన్సెంటివ్, టీడీ అకౌంట్స్ ఓపెన్ చేసిన దాని మీద ఇన్సెంటివ్, ఐబీపీ ఇన్సెంటివ్, ఇలా ఇన్సెంటివ్స్ వస్తాయండి. అవి మీ చేసే పనిని బట్టి ఉంటుంది. తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న డివిజన్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు లోపు అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ 5 సెట్లు జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. మీరు ఎప్పుడైతే అప్లై చేశారో ఆ అప్లై చేసిన ఫోటోలు కూడా ఒక 10 కాపీస్ తీసుకెళ్ళండి. ముందే వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటే మీకు మంచిది, ఎందుకంటే త్వరగా అపాయింట్మెంట్ రావడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎనాక్సర్స్కు మెడికల్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలన్నా నా వెబ్సైట్కి వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ మీదకి వెళ్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన మొత్తం అందులో వస్తాయండి. థ్యాంక్ యూ.